హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. ఢిల్లీ ట్రిప్లో ఫస్ట్ డే ఫస్ట్ ప్లేస్ మేమైతే ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చామండి. అక్కడ చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాము. మొత్తం చూసామండి. ఇంకా ఏంటంటే ఫుల్ చల్లగా ఉండేటప్పటికి ఎండ కోసం అయితే ఒక 2-3 అవర్స్ అక్కడే టైం స్పెండ్ చేసామండి. అక్కడి నుంచి అయితే మేము ఇంకా రెడ్ ఫోర్ట్కి అయితే వచ్చాము. మేము ఎప్పుడొచ్చినా కూడా రెడ్ ఫోర్ట్ లోపలికైతే ఎప్పుడూ ఎళ్ళలేదండి. మాకెప్పుడు అలౌ చేయలేదనమాట. ఇంతకుముందు ఒక 6-7 టైమ్స్ ఎళ్ళాను కానీ, ఏదో ఒక ఇష్యూ వల్ల ఆపేసేవాళ్ళనమాట ఎళ్ళనీయకుండా. సో, ఇప్పుడొచ్చినప్పుడు కూడా రీసెంట్‌గా ఏదో బాంబ్ బ్లాస్ట్ అయిందని అలౌ చేయట్లేదు. సో, ఇంకా ఇంతేనేమో అనుకోని బయట నుంచి ఫోటోస్, వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి గాంధీ ఘాట్ దగ్గరికైతే వచ్చామండి. గాంధీ గారి సమాధి అనమాట. ఇది చాలా పెద్ద ప్లేస్‌లో కట్టారండి. ఎంత పెద్దగా ఉందండి ఈ ప్లేసు. మొత్తం ఒక మంచి గార్డెన్ లాగా చేశారు. ఎక్కడ చూసినా కూడా గ్రీనరీగా, చెట్లతో సైలెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉందండి ఈ ప్లేసు. కాకపోతే చాలా దూరం నడవాలనమాట లోపలికి. ఎంత దూరం నడవాలండి అసలు. అమ్మో! కాళ్ళ నొప్పులొచ్చేసినాయి నాకైతే. ఇంకా సగం దూరం వెళ్ళాక కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఏంటంటే మెయిన్ సమాధి దగ్గరికెళ్ళడానికి ఒక ఎంట్రన్స్ లాగా ఉందనమాట. అక్కడికెళ్ళాక మనం వేసుకెళ్ళిన చెప్పులు గానీ, షూ కానీ అలౌ లేదనమాట. సో, అక్కడ సాక్సులు లాంటివి ఇస్తారు. అవి యూజ్ అండ్ త్రో అనమాట. అవి వేసుకొనే లోపలికెళ్ళాలి. సో, ఇదేనండి ఆ ప్లేస్. ఎవ్వరైనా అక్కడ షూ ఇప్పేసి ఆ సాక్సులేసుకొని లోపలికెళ్ళాలి. ఇంకా మేము సాక్స్ ఏసుకొని లోపలికైతే వచ్చేసామండి. ఇదేనండి గాంధీ గారి సమాధి అనమాట. చూస్తున్నారా? ఎంత సైలెంట్‌గా ఉందండి నిజంగా. మన ఫ్రీడమ్ ఫైటర్స్‌లో ఒకరు ఈ గాంధీ గారు. సో, కాసేపయితే అక్కడ టైం స్పెండ్ చేశాము. చూసాము మొత్తం కూడా. ఇంకా దండం పెట్టుకొని అక్కడి నుంచయితే బయటకొచ్చామండి. ఇక్కడి నుంచి మేమైతే ఇందిరాగాంధీ మ్యూజియము, ఇందిరాగాంధీ వాళ్ళ హౌసు, సమాధి అక్కడికి తీసుకెళ్తారంట. సో, అవి కూడా నేను వీడియోస్ తీసి పెడతాను. స్టే ట్యూన్ గైస్. బోర్ కొట్టకుండా నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.